హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా పిక్కలు నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చి ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత ఇవి వచ్చి ఆవాలు, మెంతులు మంచిగా వేయించేసినాను. ఇవి వచ్చి టమాటాలండి. కొద్దిగా చింతపండు ఇంకా కొంచెం తీసుకోవాలి. నేను కొంచెం చూపించాను, మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేస్తాను. ఇది వచ్చి మెంతులు, ఇందాక ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి చింతపండు వేసేసి మనం పొయ్యి మీద పెట్టేసేయాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. పైన వేసేసుకునేసి ఇలా మంచిగా వేగనివ్వాలి. పొయ్యి మీద పెట్టేసి ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది, మెత్తగా అయిపోవాలా మనకి టమాటా పిక్కలు కదా. మీరు ఎప్పుడైనా ఈ వేలో ట్రై చేసి ఉంటే చెప్పండి. ఇంకో వేలో కూడా చేస్తారు, ఎండబెట్టి అట్లా. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. తర్వాత ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు, అది మనకు రుచికి తగినంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చి ఎండుమిర్చి వేయించినవండి. వేయించి తోలు తీసేసి అది తొడిమలు తీసేసి దాన్ని మిక్సీలోకి వేసేసినాము. మీ దగ్గర ఆల్రెడీ కారం పొడి ఉంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పి కాయలు వేయించి పెట్టినాము. తర్వాత తెల్లగడ్డలు కొన్ని ఒలిచేసుకొని దాంట్లో టమోటా మిక్చర్లోకి వేసుకోవాలి. అట్లే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకా కొద్దిసేపు వేయించాలండి. ఇదంతా మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది మిక్సీకి వేసినప్పుడు. ఇదంతా ఇట్లా పొయ్యి మీద మనము వెయిట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా కొంచెం సింపుల్గా చేసుకోవాలంటే కొంచెం క్వాంటిటీతో చేసుకొని అలాగే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. ఫస్ట్లో మిక్సీ పట్టుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, ఆ పౌడర్ దాంట్లోకి వేసుకోవాలి. ఇది వచ్చి ఆయిల్ అండి. మనం తిరువాతకి వేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ అలా 1/4 లీటర్ పైనే ఉంటుంది ఆయిల్, దగ్గర 1/2 లీటర్ వరకు ఉంటుంది. దాంట్లోకి మనము తెల్లగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత మళ్ళీ మనం పోపు ఉంటాయి కదా, పోపు దినుసులు అవంతా వేసేసుకోవచ్చు. ఎండుమిర్చి దాంట్లోకి వేసుకున్నాం. ఇది వచ్చి మిక్సీ పట్టేసినానండి టమోటాది. తర్వాత దీంట్లోకి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు మాత్రమే వేసినాము. కొద్దిగా జీలకర్ర, ఆవాలు. తర్వాత ఇది మిక్సీ పట్టేసుకున్నాము కదా, దీన్ని ఆయిల్లోకి కలిపేసేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుంది టేస్ట్. మనం దీంట్లో కలిపి గిన్నెలంగా రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను ఇది చేసిన రోజే వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లా టమాటా పిక్కలు వేసుకొని తిన్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి. మీకు ఎవరికెవరికి టమాటా పిక్కలు నచ్చిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తీ మానస. ఇది ఇవాళ వీడియో. ఇంకా కొత్త వంటలన్నీ మీ ముందుకు తెస్తూ ఉంటానండి. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా. ఖచ్చితంగా అందరూ ఫుల్ వీడియో చూసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.